డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్సెస్ కనుక ఇచ్చినట్లయితే వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో ఇప్పటి వరకు నేర్చుకున్నాం మనము. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఒకవేళ గనక క్వశ్చన్స్, వాటినే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం మనం. ఒకవేళ క్వశ్చన్స్ కనుక ఇచ్చినట్లయితే వాటిని, అంటే హౌ టు చేంజ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు indirect speech. Actually, there are two kinds of sentences in English. The first one is the questions which start with helping verb, or they are also called yes or no questions. Why do we call yes or no questions? Whenever these questions are asked, the answer will be yes or no. That's why these type of questions are called yes or no questions. These questions start with helping verb, that's why they are also called helping verb questions. అంటే ఏ ప్రశ్నలు అయితే, అంటే ఏ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయో అవి ఒక రకమైనటువంటి ప్రశ్నలు. వీటిని హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే ప్రశ్నలు అనొచ్చు, లేదా వాటికి వచ్చేటువంటి ఆన్సర్ ఎస్ అన్న అవుతుంది, నో అన్న అవుతుంది. కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ యు ఏ టీచర్, ఇది ఒక క్వశ్చన్. ఆర్ యు ఏ టీచర్ అనేటువంటిది ఆర్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది. సో సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ద ఆన్సర్ విల్ బి వాట్? ఆర్ యు ఏ టీచర్? ఎస్, అదర్వైజ్ నో. సో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ స్టార్ట్ విత్ WH, అంటే వాట్, వేర్, వెన్, హూ, వై, హౌ, ఇలా వాటితో స్టార్ట్ అయ్యేటువంటివి ఇంకో రకమైనటువంటి, అంటే ద సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లెట్ us know ఫస్ట్ చేంజింగ్ ద ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఒకవేళ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలో ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, సేమ్ అసర్టివ్ సెంటెన్స్కి ఎలా మార్చామో కొద్దిగా తేడా ఉంటుంది, వీటికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మీకు నేను ఒక 6 రూల్స్లలో మీకు చెప్పేస్తాను. నేను ద ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ ఆస్క్డ్. జనరల్గా అసర్టివ్ సెంటెన్స్లోనైతే సే ఉంటే సే, సెడ్ ఉంటే సెడ్, ఆ విధంగా మార్చుకుంటూ పోయినాము. సెడ్ టు ఉంటే టోల్డ్గా మార్చాము. కానీ ఇన్ క్వశ్చన్స్, ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆస్క్డ్. రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా, ఏది టోల్డ్ ఉన్నా మనము ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఆస్క్డ్గా మార్చుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి డోంట్ రైట్ టు ఆఫ్టర్ ఆస్క్డ్. ఈ ఆస్క్డ్ పక్కన టు రాయకూడదు. అక్కడ సెడ్ టు అని ఉందనుకోండి ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఆస్క్డ్ రాయండి, కానీ టు మాత్రం రాయకూడదు. రిమెంబర్ ఇట్. థర్డ్ రూల్, ద కంజంక్షన్ ఇఫ్ or whether is used after reporting verb. ఈ రిపోర్టింగ్ వర్బ్ రాసిన తర్వాత అసర్టివ్ సెంటెన్స్లోనైతే దట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేశాం, కానీ క్వశ్చన్స్లో అవి కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ దట్ రాయకూడదు, ఇఫ్ అని రాసుకోవాలి. ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించి ఇప్పుడు ఇఫ్ అని రాసుకోవాలి, లేదంటే వెదర్ అనేటువంటి వర్డ్ని రాసుకోవాలి. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే అది రాసుకోండి. దట్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఇఫ్ ఆర్ వెదర్. సబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఇఫ్ ఆర్ వెదర్. ఈ ఇఫ్ లేదా వెదర్ రాసిన తర్వాత వెంటనే మనం ఏం రాయాలి అంటే, సెంటెన్స్లో ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చాడో, సబ్జెక్ట్ అంటే డూయర్, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం, ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ ఇఫ్ తర్వాత రాసుకోండి. తర్వాత వర్బ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి ఇఫ్ రాసుకోవాలి. ఇఫ్ తర్వాత ఏం రాయాలి? సబ్జెక్టును రాయాలి. సబ్జెక్ట్ తర్వాత ఏం రాయాలి? వర్బ్ను రాయాలి. ఫస్ట్ వీ షుడ్ రైట్ ఇఫ్, దెన్ ఆఫ్టర్ సబ్జెక్ట్, అండ్ దెన్ ఆఫ్టర్ వర్బ్. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. Question mark should be removed and full stop is kept in that place. At the end of the sentence, we should not write question mark in indirect speech. Instead of that, we have to write full stop. ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ను మార్చినప్పుడు
మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, ఫుల్ స్టాప్ పెట్టుకోండి. నెక్స్ట్ నోట్ ఇక్కడ చూడండి, కంజంక్షన్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. ఆల్రెడీ ఐ టోల్డ్, మీకు ముందే చెప్పాను, దట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడొద్దు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏదైతే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఇచ్చినప్పుడు సెంటెన్స్లో మనం ఏం చేయాలి అంటే రిపోర్టింగ్ వర్బ్ను సెడ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా, టోల్డ్ ఉన్నా ఆస్క్డ్గా చేంజ్ చేసుకోండి. ఆస్క్డ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టు రాయకూడదు. ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాలి. దానికి బదులుగా ఏం చేయాలి, మనము అజర్టివ్లో సెంటెన్స్లో దట్ పెట్టాము, కానీ ఇందులో ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ రాసుకోవాలి. ఇఫ్ తర్వాత ఏం చేయాలి, సబ్జెక్టును రాసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత ఏం రాయాలి, వర్బ్ను రాయాలి. ఆ తర్వాత లాస్ట్కు మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి. ఇది ప్రొసీజర్. దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు చేంజ్ ద సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాం మీకు చూడండి. ఇక్కడ విల్ యూ అటెండ్ ద సెమినార్ సెడ్ రవి టు రాణి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పార్ట్ను రిపోర్టెడ్ స్పీచ్ అంటాము, మిగతా పార్ట్ను రిపోర్టింగ్ వర్బ్ అంటాము. ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది ఇట్ మే కమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ అండ్ ద ఆఫ్టర్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్కు ముందు రావచ్చు, వెనక్కి రావచ్చు. ఇది ఎక్కడ ఉన్నా మనం రాసేటప్పుడు మాత్రం దీంతోటే స్టార్ట్ చేయాలి. ఇంకో విషయం మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే, ముందు కనుక రిపోర్టెడ్ స్పీచ్ వస్తే తర్వాత మాత్రం సెడ్ అనే స్టార్ట్ చేయాలి, కానీ రవి సెడ్ టు రాణి అని అనకూడదు. ప్లీజ్ రిమెంబర్ ఇట్. రవి సెడ్ టు రాణి అనకూడదు. విల్ యూ అటెండ్ ద సెమినార్ సెడ్ రవి టు రాణి అనాలి. కానీ రవి సెడ్ టు రాణి అని ఇక్కడ రాయకూడదు. బిగినింగ్లో వస్తే మాత్రం రవి సెడ్ టు రాణి అని రాయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఇక ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు చూడండి, ఇక రవి సెడ్ ఉన్నా, టోల్డ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా ఆస్క్డ్గా మార్చాను. తర్వాత ఆస్క్డ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా టు రాకూడదు, రాలేదు. రాణి ఆబ్జెక్ట్ కాబట్టి రవి ఆస్క్డ్ రాణి, రిపోర్టింగ్ వర్బ్ రాశాను. ఇన్వర్టెడ్ కామాస్ను రిమూవ్ చేసేసి ఇఫ్ అనేటువంటి వర్డ్ కంజంక్షన్ రాశాను. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇక్కడ విల్ యూ అటెండ్ ద సెమినార్ అన్నది ఎవరు, రవి రాణితోటి అన్నాడు. అంటే రవి ఎవరితోటి, రాణి. అంటే ఈ యు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉన్న పర్సన్లోకి చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎవరున్నారు, రాణి. రాణి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, అగైన్ వీ షుడ్ నాట్ రైట్ ద నౌన్ అగైన్ అండ్ అగైన్. వెన్ ద సెకండ్ టైం కమ్స్ వీ హ్యావ్ టు రైట్ ద ప్రొనౌన్, దట్ ఈజ్ షీ. అందుకే ఇక్కడ షీ రాశా. షీ. ఇక్కడ విల్ బికమ్స్ వుడ్ అకార్డింగ్ టు అవర్ రూల్. మన రూల్ ప్రకారం విల్ ఉంటే వుడ్ కావాలి, షీ వుడ్. రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్. షీ వుడ్ అటెండ్ ద సెమినార్. ఫుల్ స్టాప్ పెట్టేశాం. ఫస్ట్ ఇఫ్ రాసాం, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ రాసాము, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాసాము, మిగతా పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఇక్కడ రూల్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఫస్ట్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వర్బ్ రాయాలి, లాస్ట్కు ఫుల్ స్టాప్ పెట్టాలి. అగైన్ ఇఫ్ రాసాము, సబ్జెక్ట్ రాసాము, వర్బ్ రాసాము, వుడ్ అటెండ్ వర్బ్ రాసాము, రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్, లాస్ట్కు ఫుల్ స్టాప్. డోంట్ పుట్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ స్పీచ్, changing from direct to indirect when questions which are yes or no questions are given. Second example, can you lift the box? Can you lift the box? Said Vijay to Raj. ఎవరితోటి అన్నారు, విజయ్ రాజు తోటి అన్నాడు. కెన్ యూ లిఫ్ట్ ద బాక్స్ చూడండి, కెన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది, విల్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది. అందుకే వీటిని హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్, వీటికి కనుక ఆన్సర్ కనుక మనం వెతికితే ఆన్సర్ ఎస్ ఆర్ నో వస్తుంది. విల్ యూ అటెండ్ ద సెమినార్ అంటే ఏమంటాం, ఎస్ అంటాం, లేకపోతే నో అంటాం. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. కెన్ యూ లిఫ్ట్ ద బాక్స్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు, మీరు బాక్స్ లేపగలరా అంటే ఎస్ అంటాం, లేకపోతే నో అంటాం. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఓకే, కెన్ యూ లిఫ్ట్ ద బాక్స్ సెడ్ విజయ్ టు రాజ్. సో విజయ్ సెడ్ టు పోయి ఏమవుతుందండి, ఆస్క్డ్ అవుతుంది. విజయ్ ఆస్క్డ్ రాజు. ఇప్పుడు ఏం చేసినాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాము. ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదైనా ఒకటి వాడుకోమని చెప్పాను.
ఒకటి ఇఫ్తో చేసి చూపిస్తున్నా మీకు నేను. అనదర్ వన్ ఈస్ వెదర్ కూడా వాడుకోవచ్చు. వెదర్ తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. ఎవరితో అన్నారు, ఇక్కడ కెన్ యూ అంటే మళ్ళీ ఎక్కడికి పోద్ది, మళ్ళీ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి పోతుంది. రాజు ఎవరు, మేల్ అంటే రాజు ఏమవుతాడు ఇక్కడికి వచ్చేసరికి, హీ అవుతాడు. అగైన్ వీ షుడ్ నాట్ రైట్ రాజు అగైన్ అండ్ అగైన్. సో వెదర్ హీ కుడ్, కెన్ బికమ్స్ కుడ్ అకార్డింగ్ టు అవర్ రూల్. కెన్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది. వెదర్ హీ కుడ్ లిఫ్ట్ ద బాక్స్, ఫుల్ స్టాప్ పెట్టేశారు. ద లాస్ట్ ఎగ్జాంపుల్, డూ యూ టీచ్ ఇంగ్లీష్ సెడ్ దుర్గా టు రాము. దుర్గా రాముతోటి అన్నది, డూ యూ టీచ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తారా. మళ్ళీ అగైన్ ఇట్ స్టార్టెడ్ విత్ హెల్పింగ్ వర్బ్, మళ్ళీ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది. ఈజీగా ఐడెంటిఫై చేయాలి, మనం రూల్స్ ప్రకారం మారుస్తున్నాం. ఇప్పుడు ఈ డూ యూ టీచ్ ఇంగ్లీష్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దుర్గా ఆస్క్డ్ రాము, దుర్గా ఆస్క్డ్ రాము రిపోర్టింగ్ వర్బ్ను మార్చేసా. రూల్ ప్రకారం ఆస్క్డ్ రాసా, టూ రాయకూడదు కాబట్టి టూ రాయలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకోవాలి. ఇఫ్ రాసేసా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటిది, యూ. మళ్ళీ యూ అంటే ఎల్లోకి పోద్ది, ఆబ్జెక్ట్ ఉన్న పర్సన్లోకి పోద్ది. మీకు రూల్స్ రాయించా. యూ రాము, రాము అంటే ఎవరు, మేల్. మేల్ అంటే పురుషుడు. అంటే రాముని రెండవసారి ఏమంటాం, అతడు అంటాం. అతడు అంటే హీ అవుతుంది. సో రాము ఇక్కడికి పోయేసరికి హీ అవుతుంది. ఇఫ్ హీ, ఇక్కడ సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ రాయాలి. వర్బ్ రాయాలి అంటే ఇందులో వర్బ్ ఏంటిది, టీచ్. ఇక్కడ ఏముంది, డూ ఉంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఇఫ్ డూ, డస్ అండ్ డిడ్ ఆర్ గివెన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ should not be written in indirect speech, those words. బాగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని మార్చకూడదు, రాయకూడదు. అవి ఏమాత్రం చేంజ్ కావు. ఇవి కేవలం టు ఐడెంటిఫై ద టెన్స్. అది కేవలం టెన్స్ను గుర్తుపట్టడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ చేయకూడదు. డైరెక్ట్ స్పీచ్లో డూ కానీ డస్ కానీ వస్తే సింపుల్ ప్రజెంట్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టు ఐడెంటిఫై ద టెన్స్, డూ డస్ విల్ బి యూజ్డ్. వీటిని గుర్తుపడతాం. డూ డస్ ఉంది అంటే సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో వర్బ్ ఏముంటుందండి, V1 ఉంటుంది. వర్బ్ ఫార్మేషన్ 1 ఉంటుంది. మన రూల్ ప్రకారం ఏంటిది, V1 వస్తే మనం ఇండైరెక్ట్లో V2గా మార్చాలి. డైరెక్ట్లో V1 వస్తే ఇండైరెక్ట్లో V2గా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ రూల్. కాబట్టి ఇక్కడ డూ వచ్చినా డస్ వచ్చినా సింపుల్ ప్రజెంట్ అనుకోవాలి. ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తే సింపుల్ పాస్ట్ అవుతుంది. కేవలం టెన్స్ను గుర్తుపట్టడానికి అవి యూజ్ అవుతాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇండైరెక్ట్లో రాయకండి, మార్చకండి. సో ఇక్కడ డూ వచ్చింది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 అని ఉంది. కాబట్టి మన రూల్ ప్రకారం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో వర్బ్ 1 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో వర్బ్ 2 కావాలి. టీచ్ ఉంది, టీచ్ వర్బ్ 1. సెకండ్ ఫామ్ టాట్, టాట్ టీచింగ్. వర్బ్ 2 టాట్ కాబట్టి ఇఫ్ హీ టాట్ అని రాశారు. రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్, ఫుల్ స్టాప్ పెట్టేశారు. అర్థమైంది కదా. ఇక్కడ మళ్ళొక్కసారి చెప్తున్నా, డైరెక్ట్ స్పీచ్లో డూ వచ్చినా డస్ వచ్చినా డిడ్ వచ్చినా ఈ 3 వచ్చినప్పుడు మాత్రం అవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారవు. డూ డస్ అండ్ డిడ్ should not be changed into indirect speech, should not be written again in indirect speech. Only they are used to identify the tense. If do or does is given, then we can identify that is in simple present tense. If did is given, we can identify that is in simple past tense. That's all. కాబట్టి ఈ విధంగా దుర్గా ఆస్క్డ్ రాము ఇఫ్ హీ టాట్ ఇంగ్లీష్. ఓకే, ఇవి అండి మొత్తం ఎస్ఆర్ నో క్వశ్చన్స్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ డూ డస్ డిడ్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మిగతా వాటి విషయంలో నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య ఉండదు. మీరు ఎలాంటి క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్లో ఈజీగా సింపుల్ వేలో మీరు వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. చేంజింగ్ WH క్వశ్చన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఆల్రెడీ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినటువంటి వాటిని ఇండైరెక్ట్లోకి ఎలాగ
మార్చాలో నేర్చుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్స్లో సెకండ్ టైప్, రెండవ రకమైనటువంటి ప్రశ్నలు ఏంటి అంటే WH క్వశ్చన్స్ అంటాం. WH క్వశ్చన్స్ ఎందుకంటాము అంటే దీస్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ WH, వేర్, వై, వెన్, వాట్, విచ్, హూ, హూమ్ అండ్ హెచ్తో స్టార్ట్ అయితే కొన్ని హౌ మెనీ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ ఫార్. సో వీటిని అందుకే WH క్వశ్చన్స్ అంటాము. వీటిని ఏమంటామంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు వీ హ్యావ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని క్వశ్చన్ వేసామనుకోండి, WHతో స్టార్ట్ అయింది, ఆన్సర్ ఏమై ఉంటుంది, సమ్ ఇన్ఫర్మేషన్ వీ షుడ్ గెట్ దట్. వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ రవీందర్. సో we are giving some information. So such kind of questions are called informative questions. అదే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆర్ యూ ఏ టీచర్, ఎస్. ఆర్ యూ ఏ డాక్టర్, నో. సో సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మే బీ కాల్డ్ యాజ్ కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. వాటిని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటాము అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం, మీరు డాక్టరేనా, మీరు టీచరేనా, ఈ విధంగా అడుగుతున్నాం కాబట్టి కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని 2 టైప్స్. WH క్వశ్చన్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ ఆర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటి 2 టైప్స్. అంటే ఇవే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, ఇవైనా అవే, అవైనా సేమ్. సో ఈ విధంగా క్వశ్చన్స్ను 2 టైప్స్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మనం హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో నేర్చుకున్నాం. ఇప్పుడు WH క్వశ్చన్స్ కనుక డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వీ హ్యావ్ టు ఫాలో 5 రూల్స్. అగైన్ సేమ్ రూల్స్, జస్ట్ చేంజ్, కొద్దిగా మార్పే ఉంటుంది. చూడండి, ఫస్ట్ రూల్ ఇస్ రిపోర్టింగ్ వర్బ్ షుడ్ బి చేంజ్డ్ యాజ్ ఆస్క్డ్, యాజ్ వీ లెర్న్డ్ ఇన్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. అందులో నేర్చుకున్నట్లుగానే సేమ్ రూల్ అండి ఇది. సేమ్ సెడ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా, టోల్డ్ ఉన్నా, ఏదున్నా దాన్ని మనం ఆస్క్డ్గా చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత WH వర్డ్ లేదా ఆర్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఆస్క్డ్. ఆస్క్డ్ తర్వాత ఈ WH క్వశ్చన్ ఖచ్చితంగా అంటే వాట్ ఇస్తే వాట్ రాయండి, వేర్ ఇస్తే వేర్ రాయండి, వెన్ ఇస్తే వెన్ రాయండి, హౌ ఇస్తే హౌ రాయండి. దీన్ని క్వశ్చనింగ్ వర్డ్ అంటాం, లేదా WH వర్డ్ లేదా క్వశ్చనింగ్ వర్డ్ అంటాము. దాన్ని ఇమ్మీడియట్గా ఆస్క్డ్ పక్కన క్వశ్చనింగ్ వర్డ్ని రాయండి. వాట్ ఇస్తే వాటే రాయండి, వేర్ ఇస్తే వేరే రాయండి, వెన్ ఇస్తే వెన్నే రాయండి, ఏది మార్చకండి, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ షుడ్ బి రిటర్న్ ఆఫ్టర్ క్వశ్చనింగ్ వర్డ్. ఈ వాట్, వేర్, వెన్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి రాసుకోవాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఏ సబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్ ప్రకారంగా సబ్జెక్ట్ని రాసుకోండి. నెక్స్ట్ వర్బ్ షుడ్ బి రిటర్న్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత ఇమీడియట్గా ఏమొస్తుంది అంటే వర్బ్ వస్తుంది, సేమ్ ఇంతకు ముందు లాగానే. లాస్ట్కు ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్స్ అయినప్పటికీ ఇండైరెక్ట్లో క్వశ్చన్ మార్క్ రాకూడదు. ఎందుకంటే వాటిని మనము అజర్టివ్ సెంటెన్స్ లాగానే మారుస్తున్నాం కాబట్టి వాటి చివర ఫుల్ స్టాపే వాడాలి. ఓకే, లెట్ us see the examples. గీతా said to రవి, వేర్ ఆర్ యూ గోయింగ్. గీత రవితోటి అన్నది ఏమని, వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. చూడండి రూల్ ప్రకారం గీత సెడ్ టు బికమ్స్ ఆస్క్డ్. ఇక్కడ సెడ్ ఉన్నా ఆస్క్డే, టోల్డ్ ఉన్నా ఆస్క్డే, ఆస్క్డ్ ఉన్నా ఆస్క్డే. తర్వాత టు రాయకూడదు. తర్వాత ఆబ్జెక్ట్ ఏది ఉంటే అది రాసుకున్నాం. గీత ఆస్క్డ్ రవి. ఇన్వర్టెడ్ కామాస్ను రిమూవ్ చేసేసి ఇక్కడ ఏ క్వశ్చనింగ్ వర్డ్ ఉంటే అదే రాసుకోవాలి. మన రూల్ అదే. ఇక్కడ వేర్ ఉంటే వేరే రాయండి, వెన్ ఉంటే వెన్నే రాయండి, వాట్ ఉంటే వాటే రాయండి, విచ్ ఉంటే విచ్ రాయండి. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏముందో చూసుకోండి. యూ ఉంది. ఈ యూ అనేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఇది సెకండ్ పర్సనల్ ప్రొనౌన్. ఈ సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లోకి మారుతాయి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, రవి ఉన్నాడు. రవి ఇక్కడికి వస్తే ఏమవుతాడు, హీ అవుతాడు. ఎందుకంటే మేల్ కాబట్టి, అందుకే ఇక్కడ హీ అనేది రాసుకోవటం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో హీ సబ్జెక్ట్ రాసేసా. సబ్జెక్ట్ తర్వాత రూల్ ఏంటి, వర్బ్ రావాలి. ఇక్కడ ఏంటి, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. అమీజ్ ఆర్లు ఏమవుతాయి, వాజ్ వర్లు అవుతాయి. సో ఇక్కడ హీ అనేది ఏంటిది, సింగులర్. సింగులర్ పక్కన వాజ్ రావాలా, వర్ రావాలా, వాజ్ రావాలి. అందుకే హీ వాజ్ గోయింగ్. ఈ వాజ్ గోయింగ్ అనేది మొత్తం కలిపి ఇది వర్బ్ కిందగా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు కలిస్తే వర్బ్ అవుతాయి. మన రూల్ ప్రకారం ఫస్ట్ ఆస్క్డ్ చేసుకున్నాము, ఆస్క్డ్ తర్వాత క్వశ్చనింగ్ వర్డ్ రాసాము, క్వశ్చనింగ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రాసాము, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాసాము. మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్ రాస్తాము, హెల్పింగ్ వర్బ్ ఉంటే రూల్ ప్రకారంగా ఏ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుందో చేంజ్ చేసుకున్న తర్వాత మెయిన్ వర్బ్ ఏది ఉంటే అది రాసేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద రూల్. ఇది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి WH క్వశ్చన్స్ చేంజ్ చేయటం. లెట్ us see the next example. Why is he coming
వై ఇస్ హీ కమింగ్ లేట్ సెడ్ జ్యోతి టు విజయ్. ఎవరన్నారు? జ్యోతి విజయ్ తోటి అన్నారు. వై ఇస్ హీ కమింగ్ లేట్, అతడు లేటుగా ఎందుకు వస్తున్నాడు అని అడిగింది. చూడండి, ఇక్కడ ఇది రిపోర్టింగ్ వర్బ్ ఎండింగ్లో వచ్చింది, ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ బిగినింగ్లో వచ్చింది. వేర్ ఎవర్ ఇట్ మే బీ గివెన్, దట్ ఈస్ నాట్ మ్యాటర్, అది మనకు అవసరం లేదు. ఎక్కడున్నా మనం దీన్ని ముందే రాసుకుంటాం. కాబట్టి జ్యోతి ఆస్క్డ్ విజయ్, జ్యోతి ఆస్క్డ్ విజయ్. తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటిది? ఏ క్వశ్చనింగ్ వర్డ్ ఉంటే అదే రాసుకోవాలి. ఇక్కడ వై ఉంది, అందుకే వై రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటిది? ఇక్కడ హీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ కామాస్లో హీ, షీ, ఇట్, దే, ఈ 4 వచ్చినప్పుడు మీరు మార్చకూడదు. ఈ 4 సబ్జెక్టులు వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ కానవసరం లేదు. అందుకే ఇక్కడ హీ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను. నెక్స్ట్ ఏం రాయాలి? వర్బ్ రాయాలి. ఇక్కడ ఏముంది? అమీజార్లు ఇక్కడ వస్తే వాజ్ వర్లు అవుతాయి. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రాశాను, కమింగ్ అనేది వర్బ్ కాబట్టి కమింగ్ ఇక్కడ రాసేసాను. రిమైనింగ్ పార్ట్ లేట్. జ్యోతి ఆస్క్డ్ విజయ్ వై హీ వాజ్ కమింగ్ లేట్, ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టేశాను. లాస్ట్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ యూ కమ్ హియర్ ఆస్క్డ్ రాధ. రాధ అడిగింది, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? వెన్ అంటే ఎప్పుడు, డిడ్ యూ కమ్ హియర్ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు. క్వశ్చన్, రాధా ఆస్క్డ్. ఇక్కడ ఎవరిని అడిగింది? యు అని మన ఎదుటి వ్యక్తిని అడుగుతుందంటే రాధా ఆస్క్డ్ మీ అని రాసుకోవచ్చు, వద్దనుకుంటే రాయని అవసరం. రాధా ఆస్క్డ్ అన్న ఏం లేదు, రాధా ఆస్క్డ్ మీ అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎవరిని అడిగింది అంటే నన్నే అడిగింది కాబట్టి రాధా ఆస్క్డ్ మీ. ఏ క్వశ్చనింగ్ వర్డ్ ఉంటే అదే రాసుకోవాలి. ఇక్కడ వెన్ ఉంది కాబట్టి వెన్ రాసేసేయాలి. ఇక్కడ ఏముంది? యూ ఉంది. యూ ఎప్పుడు కూడా దేంట్లోకి వెళ్ళిపోతుంది? మామూలుగా సెకండ్ పర్సనల్ ప్రొనౌన్, మన ఆబ్జెక్ట్ ఉన్న పర్సన్లోకి మారుతుంది. ఇక్కడ చూడండి, యూ ఎక్కడికి పోవాలి? ఆస్క్డ్ రాధా. ఎవరిని అడిగింది? అడిగిన వాళ్ళ పేరు ఆబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ మీ ఉన్నట్లుగా భావించాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ ఎవరిని అడిగినట్లు? మీ ఉన్నది అనుకోవాలి. మీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. సో వెన్ ఐ. ఇక్కడ వర్బ్ రావాలి. ఇక్కడ మీకు ఒక రూల్ చెప్పాను, డూ, డస్, డిడ్, ఈ 3 డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దే షుడ్ నాట్ బి రిటర్న్, వాటిని రాయకూడదు. దే షుడ్ నాట్ బి చేంజ్డ్, మార్చొద్దు, రాయొద్దు, ఏం చేయొద్దు. ఓన్లీ దే ఆర్ గివెన్ టు ఐడెంటిఫై ద టెన్స్. ఆ 3 ఏమైందో కేవలం టెన్స్ను గుర్తుపట్టడానికి ఇస్తారు. డూ, డస్ ఉంటే సింపుల్ ప్రజెంట్, డిడ్ ఉంటే సింపుల్ పాస్ట్. అక్కడ డిడ్ ఇచ్చాడు అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ యొక్క పొజిషన్ ఏంటి? V2. డైరెక్ట్ స్పీచ్లో V2 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో V2 ఆల్వేస్ బికమ్స్ హ్యాడ్ ప్లస్ V3. దిస్ ఈజ్ ద రూల్. వన్స్ రిమెంబర్ ఇట్, వన్స్ రికలెక్ట్ ద రూల్. ఒకసారి గుర్తు చేసుకోండి. డైరెక్ట్ స్పీచ్లో వర్బ్ 2 ఉంటే ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు హ్యాడ్ ప్లస్ వర్బ్ 3గా మార్చుకోవాలి. ఇది V2 అని ఎట్లా గుర్తుపట్టినామంటే డిడ్ ఉంటే సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇందులో V2 ఉన్నట్టు. ఇప్పుడు మనము హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అందుకే ఏం చేశాను? హ్యాడ్. ఇక్కడ వర్బ్ ఏంటిది? కమ్ ఫస్ట్ ఫామ్, కేమ్ సెకండ్ ఫామ్, కమ్ మళ్ళీ థర్డ్ ఫామ్ కూడా కమ్మే అవుతుంది. కమ్, కేమ్, కమింగ్. అందుకే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3గా మార్చాను. దిస్ ఈస్. సో లాస్ట్కు ఫుల్ స్టాప్ పెట్టేసాను. సో ఇవి అండి డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి క్వశ్చన్స్ ఎలా మార్చాలో ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనకు అజర్టివ్ సెంటెన్సెస్ అయిపోయాయి, అంటే స్టేట్మెంట్లు లేదా ఆన్సర్స్. తర్వాత క్వశ్చన్స్ అయిపోయాయి, వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నామంటే ఇంపరేటివ్ సెంటెన్స్లను గురించి నేర్చుకోబోతున్నాం.